లేచి నిలవబడతారు. అలాగే వారి తల్లిదండ్రులు కూడా వస్తారు. ఓకే. నల్లబల్లె మనోహర్ గారు అలాగే నిర్మల వారి యొక్క కుమార్తెను, వాళ్ళది ముద్దనూరు ఎల్ఎన్ కాంపౌండ్లో ఉంటారు. వారి కుమార్తె అయినటువంటి నిహారికను, మహేష్ నీ కుమారుడు సిద్ధపడి వచ్చారు. మీరు కోడలుగా చేసుకున్నటకు, కుమారునికి భార్యగా తీసుకున్నటకు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా. వదినమ్మ ఇష్టపడుతున్నారా? ఇష్టమే. ఓకే, చాలా సంతోషం. పెద్ద పోతుల, చిన్న పోతులేం కాదు ఇది. కనుక పెద్ద పోతుల జయన్న దానమ్మ గారి యొక్క కుమారుడు మహేష్, వారు కొలిముగులలో దేవుని పరిచర్యలో కొనసాగించబడుతూ ఉన్నారు. వారి కుమారుడు మహేష్. మరి నిహారికకు భర్తగాను మీ ఇంటికి అల్లుడుగా చేసుకున్నటకు మనోహరం గారు, నిర్మలక్క ఇష్టపడుతున్నారా? మీరు ఇష్టపడుతున్నారు. మైకులో కొంచెం పెద్దగా చెప్పు. ఇష్టమే. అక్కగారు ఇష్టపడుతున్నారు. మైకులో వినపలేదు అక్క నీ మాటలు. ఇష్టమే. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. ఇప్పుడు మీరేమైనా తీసుకొని వస్తే వాళ్ళకి అందించండి. వారు ప్రిపేర్ అయ్యి ఈ ప్రధాన కార్యక్రమంలో నిలబడి నాయన ఒకరినొకరు ఉంగరాలు మార్చుకుంటూ నాయన ఉంటుండగా నీ ఆశీర్వాదము దీవెన బిడ్డలకు దయచేసి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రైట్. చిన్నగా దొడుగయ్యా వీళ్ళకి. అయ్యా అయ్యేందో వాళ్ళు చెప్తున్నారు. నీ ప్రేమకు సుడుల మధ్యలో నలుది తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడుల మధ్య నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం. నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం. నిహారికల యొక్క ప్రధాన కార్యక్రమమును మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా మరి రింగులు మార్చుకొని పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. చూస్తే నాకేయాలని కాదు, నా వైపు చూస్తే ఏంటి అసలు. పుల్లననేవి మార్చుకుంటారు. చప్పట్లతో వారిని ఆశీర్వదించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. అంతే దగ్గర కొంచెం కిందకి చూడు, స్మైల్ వేయాలి బాగా హ్యాపీగా. వీళ్ళంతా రాని మా మీరు రండి మా
మళ్ళీ వేస్తాడు మీరేమ్మా మీరేంటి చప్పట్లో నాకెందుకు? అమ్మయ్య ఏసుందర బాబు నా మెడలు అనుకున్నట్టుగా ఉంటాడు. ఇక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అట్లా ఇద్దరు ఇక్కడ కలిగిన యేసయ్య మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మహేష్ని నిహారికను వీరిరువురిని ఈ రోజున ప్రధాన కార్యక్రమంలో ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకును నిహారిక మహేష్ వివాహమునకు సిద్ధపరచబడుతున్న బిడ్డలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు స్తోత్రాలు. అందరూ అట్టే ఒక పని నిలబడండి. God bless you. ఆశ్చర్య కార్యములు నీ సన్నిధిలో జరిగించు యేసయ్యా నీ పాదాలనే కార్యములు నీ సన్నిధిలో జరిగించు యేసయ్యా అబ్రహాము పొందిన ఆశీర్వాదము
సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. నీ స్వాస్థ్యమైన నీ జనుల ఎదుట ఎర్ర సముద్రము రెండు పాయలాయనే. నీ స్వాస్థ్యమైన నీ జనుల ఎదుట ఎర్ర సముద్రం రెండు పాయలాయనే. ఆరిన నేల మీద నడిపించిన ధీరుడా గొప్ప దేవుడవు నీవే యేసయ్యా. ఆరిన నేల మీద నడిపించిన ధీరుడా గొప్ప దేవుడవు నీవే యేసయ్యా. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. పరిశుద్ధుడైన యేసేపును దీవించి నీవు అధిపతిగా చేసితివే. పరిశుద్ధుడైన యేసేపును దీవించి నీవు అధిపతిగా చేసితివే. నాకు తోడుగా నిత్యము నిలచి విజయ పేరుతో నడిపించే ఘనుడా. నాకు తోడుగా నిత్యము నిలచి విజయ పేరుతో నడిపించే ఘనుడా. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. ప్రార్థనా వీరుడైన దానియేలును సింహాల గుహలో రాజువేయగా. ప్రార్థనా వీరుడైన దానియేలును సింహాల గుహలో రాజువేయగా. సింహపు నోళ్లను మూసిన దేవా సృష్టికర్తవు నీవే యేసయ్యా. సింహపు నోళ్లను మూసిన దేవా సృష్టికర్తవు నీవే యేసయ్యా. సర్వశక్తియు
సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. సర్వశక్తియు సర్వాధిపతివి సకలము నీ వలనే కలిగెను యేసయ్యా. స్తుతి స్తుతి అని కొనియాడెదన్ నీ సన్నిధిలో ఆరాధింతున్. ఆరాధనకు యోగ్యుడా నన్నేల వచ్చిన మహారాజువు. స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు. స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు. ఆరాధనకు యోగ్యుడా నన్నేల వచ్చిన మహారాజువు. ఆరాధనకు యోగ్యుడా నన్నేల వచ్చిన మహారాజువు. స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రజలలో ఈ కీర్తిని ప్రకటించెదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రజలలో నీ కీర్తిని ప్రకటించెదను. ఆకాశము కంటే ఎత్తైనదని నీ మహిమను నే చాటెదను. ఆకాశము కంటే ఎత్తైనదని నీ మహిమను నే చాటెదను. స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు. స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతు.
శత్రువును జయించుటకు ప్రార్థించెదము, నీవిచ్చిన ఫలముతో ఆరాధింతున్. శత్రువును జయించుటకు ప్రార్థించెదము, నీవిచ్చిన ఫలముతో ఆరాధింతున్. జయశీలుడా మాకు జయమిచ్చువాడా, నీకే నారాధన. జయశీలుడా మాకు ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన బాబు ముందుకి నాయన మహేశ్వరుని పెట్టుకున్నాడుగా సిద్ధం చేసి స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తున్నాం. నాయన యొక్క వివాహం ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగి ప్రకటించెదను. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ప్రజలలో నీ కీర్తిని ప్రకటించెదను. ఆకాశము కంటే ఎత్తైనదని నీ మహిమను నే చాటెదను. ఆకాశము కంటే ఎత్తైనదని నీ మహిమను నే చాటెదను. స్తుతి స్తుతి అని కొనియాడెదను, నీ సన్నిధిలో ఆరాధింతుం. స్తుతి స్తుతి అని ఈ కూలర్ పెట్టేది దైవ సేవకులు ముందుకు రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. వచ్చి ఉన్నారు. మరి చప్పట్లు కొడుతూ ప్రభు దేవుడొక్క వివాహము మన కొరకై దేవుడొక్క వివాహము మన కొరకై సిద్ధపరచుచుండి జయముగా ఆహారములు వెళ్ళెదం. నిత్య వివాహము మన కొరకై
చాటెదను ఆకాశము కంటే ఎత్తైనదని నీ మహిమను నే చాటెదను స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతుం స్తుతి స్తుతి అని కొనియాడెదను నీ సన్నిధిలో ఆరాధింతుం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వివాహంలో ఉన్నట్లుగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దీపం శృతి లయల సుమధుర గీతం దైవర రచిత సుందర కార్యం కళ్యాణమే వైభోగం కమనీయ కళ్యాణమే వైభోగం కమనీయ కాదు దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాదు దీపం శ్రీలయల సుమధుర గీతం శ్రీలయల సుమధుర గీతం దైవర రచిత
చేస్తున్నటువంటి సామెలయ్య గారు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. జరగబోయే ఈ వివాహ కార్యక్రమం ప్రార్థన పూర్వకంగా జరగడానికి ఇష్టపడదాం. దైవజనులు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఎగురుతాం. తదనంతరం భాస్కర్ అన్న కూడా ప్రార్థన నడిపించాలని. పరిశుద్ధుడా, నీకు వేలాది స్తోత్రములనైనా గొప్ప దేవుడవు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవయ్యా. ప్రతి మనిషి పట్ల ఏ సమయంలో ఎలాగ నడిపించబడాలో, ఎలాగ ఇచ్చిన కుమారుని పట్ల ఈ దినాన ఈ వివాహం జరిగించుటకు మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రములనైనా. ఇంతవరకు పాటల ద్వారా మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే భాస్కర్ అన్న గారు కూడా ప్రమాణ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు డానియేలే గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఎక్కడ ఉన్నా రావాలని మనవి చేస్తున్నా. అలాగే డేవిడ్ అయ్య గారు కూడా స్టేజ్ పైకి రావాలని మనవి చేస్తున్నాం. యేసుదాస్ అయ్య గారు. మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఈ కొలిమిగుండ్ల గ్రామంలో మరి దైవజనులు జయన్న దానమ్మ గారుల యొక్క కుమారుడు మహేష్, అదేవిధంగా మరి నిర్మల మనోహర్ గారి యొక్క కుమార్తె అయినటువంటి నిహారిక వివాహానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దైవజనుల మార్కు గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా దైవజనులు జయన్న గారికి, వారి కుటుంబానికి, వేదికైనటువంటి దైవజనులందరికీ కూడా మరి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుడు ఈ సృష్టిని అంతా కూడా మాట చేత సృష్టించాడు. అయితే మానవుని మాత్రం, నరుని మాత్రం ఆయన మాట చేత సృష్టించలేదు. ఆయన తన సారూప్యములో, తన పోలికలో, అమ్మ కూర్చోవాలమ్మా, దయచేసి 15 నిమిషాలు ఓపిక కూర్చోవాలి, అక్కడెక్కడ తిరగద్దని ఎవరు కూడా. కాబట్టి దయచేసి ఈరోజు ప్రపంచమంతా కూడా దుష్టుడి చేతిలో ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీవు నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం. కాబట్టి శ్రద్ధగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు భయభక్తులతో వాక్యాన్ని వినాలి. విని దేవునికి ఒక ఆలోచన కలిగింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహకారిగా ఒక స్త్రీని తయారు చేయడం ఆలోచన కలిగి ఆదాము యొద్దకు జంతువులను, పశువులను, పురుగులను అన్నిటిని కూడా పిలుచుకొని వచ్చినప్పుడు ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో ఆ పేర్లు కలిగాయని బైబిల్ వాక్యం సెలవు. ఈ రోజు మనం పిలిచేటువంటి ఏ జంతువైనా సరే, నువ్వు పిలిచేటువంటి పక్షి పేరైనా సరే, ఏదైనా సరే ఆదాము పెట్టినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. దేవుడు పెట్టిన పేర్లు. అయితే దేవుడు మనిషికి పేరు పెట్టాడు. అప్పుడు దేవునికి ఒక ఆలోచన కలిగింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహకారినిగా చేద్దామని మళ్ళీ మాట చేత కానీ మంటి చేత కానీ దేవుడు చేయలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నిహారిక మహేష్ యొక్క ప్రక్కటెముక అని ఎలా చెప్పగలమంటే బైబిల్ వాక్యమే. ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి మాంసముతో పూడ్చివేసిన వ్రాయబడింది. అంతకాలము కూడా మీరు ఇరువురు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ యొక్క సంఘములో మీరు ఉండగలరు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వేం చేయాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు కొలస్సీయులకు రాసిన 3వ పత్రిక 16-17 వచనాల్లో, నువ్వెప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడే భార్యాభర్తల యొక్క బంధము. అందుకే వాక్యము భార్యకు శిరస్సు ఎవరంట? భర్త.
అయితే సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు అని వ్రాయబడింది. కాబట్టి మనకు శిరస్సు మనందరికీ కూడా క్రీస్తు అయి ఉన్నప్పుడే అవయవాలు ఎలా పనిచేయాలో అలా పనిచేస్తాయి. లేదనుకోండి, ఈరోజు చూస్తూ ఉన్నాం, భార్యాభర్తలు వివాహం చేసుకుని వారములో విడాకులు, భార్య భర్తను చంపడం, ఏ విధంగా చంపుతున్నారో కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి వార్తలు కుక్కర్లో వేసి, మిక్సీల్లో వేసి భర్తలు భార్యలను ఏ విధంగా చంపుతున్నారో, తల్లి పిల్లలను ఏ విధంగా చంపుతా ఉందో, తండ్రి ఏ విధంగా బిడ్డలను చంపుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమడుగుతున్నా. ఎందుకు? వారిలో దేవుడు అంటే భయం లేదు, ఎవరికి చంపే అధికారం లేదు. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈరోజు ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రజలు ఆయన బిడ్డలన్నటువంటిది సత్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య, నేనంటాను సుబుద్ధి గల భర్త కూడా యెహోవా దానమే. హల్లెలూయా. వాక్యము అది మనం అర్థం చేసుకోవాలంతే. మరువాని తండ్రి వయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవే నయ్యా, ఆతుడ నీవే నయ్యా, నా యేసయ్యా, ఆతుడ నీవే నయ్యా, నా యేసయ్యా, ఆతుడ నీవే నయ్యా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇది నా వివాహపు కార్యక్రమములో అయ్యా మీ దాసుడైనటువంటి నెహెమ్యా అయ్యగారిని విసులువ సాచున మరుగు చేసి నూతనముగా జతపరచబడుచున్నటువంటి వధువరులకును కూడి వచ్చినటువంటి మీరు వెల్లడి చేసినందులకై స్తోత్రాలు. విన్న వాక్యము ద్వారా ప్రతి వారు కూడా నిజమై మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో.
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు పశ్చాత్తాపం కలిగే నాలో నేను ఆరాధించే వేళయందు వేళకు అలవాటయ్యే నీ పాదము ఇష్టమైన దారి మీరు కృప చూపుతూ వచ్చారు ఇది వరకు. మరి దినమున మీ దాసులు నైనా వివాహం జరిగించినట్టుగా నూతన వధువులు నైనా నీ సముఖంలో ప్రజల ఎదుట నీ ఎదుట వారు చేయనింటున్న ప్రమాణాలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియందో బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి సంతోషంగా చేతులెత్తి చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా చెప్పండి. ఆ దేవుని యొక్క సేవకులు మా నెహీమన్న గారు ఒకసారి లేచి నిలబడితే మీకు చిన్న పరిచయం. మా అనంతపురం పరిచర్యలను బలపరచటం, అలాగే ఎక్కడ ఏ ఏ సమస్యలతో దైవజనులు బాధపడుచు ఉన్న క్షణాల్లో అక్కడికి వెళ్ళిపోయి వాటిని పరిష్కరించడం, ఇలాగున జరిగించబడ్డానికి మా అనంతపురానికి నిజంగా న్యాయమైన మంచి దాదాపుగా పనిచేశారు. ఆ తదుపరి మరి ఈయన భార్య పాస్టరమ్మ గారి యొక్క ప్రార్థన వలన రక్షణ పొంది ప్రభుని నమ్ముకొని ఆ తదుపరి ఈ రోజున గొప్ప దైవ సేవకుడుగా దేవుడు తీర్చిదిద్దాడని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను, తెలియపరుస్తూ ఉన్నాను. అయితే అనంతపురంలో మరి నాకు ఇచ్చినటువంటి ఆయన నా తమ్ముడు ఆత్మీయ అని చెప్పాడు కదా, నేను నిజంగా చెబుతున్నాను, దేవుని యొక్క సన్నిధానంలో మా ఇంటికి పెద్ద అన్నయ్య. చప్పట్లు కొట్టరా, చప్పట్లు కొట్టండి, ఎలా చూస్తారు. ఎందుకు పెద్దన్నయ్య మహేష్ అలాగే నిహారిక వీళ్ళిద్దరికే కాదు అవసరం ఈ మాటలు. పెళ్ళైనా పిల్లలు కలిగిన కుటుంబాన్ని సాగిస్తూ ఉన్న మీ అందరికీ కూడా ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూసి ఎంత చక్కగా తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు, ఇలా లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇక అని పెళ్ళి కాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఎప్పుడు చేసుకోవాలని కొంచెం దిగాలతో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు. ఇదిగో వీళ్ళని చూసి పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలిసిన, అనవసరంగా చేసుకుంటున్నాడు వీడు, అనవసరంగా చేసుకుంటున్నాడు, మేమందరం చేసుకొని మేము ఎలా ఉన్నామో ఎలా ఇబ్బందులు పడుతున్నామో అని ఒక చక్కని మాట కనబడుతుంది. మీరు ఒక మంచి వివాహ ఆదర్శవంతులైనటువంటి భార్యాభర్తలు మనకు చాలా చక్కగా కనబడతారు. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో బాగా గమనించండి, 5వ వాక్యములో ఉన్నటువంటి మాటను చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను.
అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ జకర్యా ఎలిజబెత్లో వీళ్ళిద్దరూ ఓ భార్య భర్తలు. ఇది ఎలాంటి వారు ఈ కుటుంబం అనేనంటే ఆదర్శవంతులైనటువంటి భార్యాభర్తలు. అది దీవెనకరంగా మార్చబడాలి, ఆ కుటుంబము వర్ధిల్లాలి, ఆ కుటుంబము విస్తరించబడాలి, దేవుని సన్నిధానములో ఫలభరితంగా మార్చబడాలి అని అనుకుంటే ఈ రోజున మహేషు, నిహారిక వీళ్ళిద్దరూ కూడా తెలుసుకొనవలసిన విధానం ఏమిటనంటే పరిశుద్ధముగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీ కుటుంబాలలో కూడా పరిశుద్ధమైన జీవితం ఎవరైతే జీవించగలరో వారి జీవితంలో ఆ కుటుంబము ఎలా ఉంటుందనంటే అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా మార్చబడుతుంది. వీరిద్దరు ఎవరిద్దరు? జకరియా, ఎలిజబెత్లు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ వచ్చారట? ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా, గట్టి కొట్టండి, ఏం కాదు. బిర్యానీ కూడా చేశారు మంచిగా, ఆహారం అన్ని పదార్థాలు మీకు. రైట్. శుద్ధమైన దేవుని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే నిజ దేవుడని హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆ కుటుంబంలోనికి చేర్చుకుంటారో వాళ్ళ కుటుంబములో ఉన్నవారు ఎలా బ్రతుకుతారనంటే పరిశుద్ధులుగా దేవుని దృష్టికి వారు జీవించగలరు. హల్లెలూయా కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. గమనించండి, రావాలి వాళ్ళు తొందరగా. అయినటువంటి పౌలు గారు 1వ అధ్యాయము 12వ వాక్యములో ఏమని మాట్లాడుతాడో తెలుసునా? నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి మీ దగ్గర సాక్ష్యం ఇచ్చుచున్నది అని చెబుతాడు. అంటే మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనన్యముగా ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షులు అని ఆయన తెలియజెబుతూ వచ్చాడు. భార్యాభర్తలు ఈ రోజున బాగా గమనించండి, అనేకులకు మాదిరిగా జీవించుదురుగాక. గట్టిగా జనకి 1వ అధ్యాయంలో 8వ వాక్యంలో యాజక ధర్మం అంటే సేవ చేయడం అనేది అది ఒక త్యాగముతో కూడినటువంటిది. సేవ చేయడం అనేది సమర్పించుకున్నటువంటి ఒక జీవితం కలిగినటువంటిది. అందుకనే కుటుంబంలో భార్య భర్తలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని అంటే ఒకరికంటే ఒకరు ప్రేమ అనురాగములు కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. మ్యారేజ్ డే వచ్చిందట, కాలం అది. ఆ తర్వాత 2 జింకలు వచ్చి ఆ గుంతలో నీళ్లు ఉండగా 2 మూతలు పెట్టి త్రాగుతున్నాయంట, కానీ ఒక్క చుక్క తరిగిపోవడం లేదంట. అదేంటి అని చూస్తే భార్య జింక ఏమంటుంది, నా భర్త తాగితే చాలు బ్రతికిపోతాడు, నా పిల్లలను ఆయనే చూసుకుంటాడని భర్త జింక అనుకుంటుంది. భార్య జింక అనుకుంటుంది ఏమనంటే నా భార్య బ్రతికితే చాలు చక్కగా చూసుకుంటుంది అని ఆ జింక అనుకుంటుంది. మొత్తానికి వీళ్ళిద్దరిది ఎలాంటి ప్రేమ? త్యాగపూరితమైనటువంటి ప్రేమ. నోరు లేని మూగ జీవాలకే అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీకు నోరు, 2 కళ్ళు, 2 చెవులు, ఆహా ఎంత అందం ఇచ్చాడు. ఈ రోజున కుటుంబంలో ఎలా బ్రతకాలో తెలుసున? త్యాగపూరితమైనటువంటి జీవితమును చేయుదురుగాక. హల్లెలూయా. యేసుతో అనుబంధం ఆశ్చర్యమేనా జీవితం, ఊహించలేదే ఎన్నడూ, ఏనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం ఆశ్చర్యమేనా జీవితం,
సిద్ధపడతారు దయచేసి అందరూ దేవుని సన్నిధిలో ఆనందించండి. పాడు. నీ రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో నన్ను చేర్చిన ప్రేమా పూర్ణుడా, నీ రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో నన్ను చేర్చిన ప్రేమా పూర్ణుడా, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం. నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం. ఏనాటిదో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమే నా జీవితం, ఊహించలేదే ఎన్నడూ. ఏనాటిదో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమే నా జీవితం, ఊహించలేదే ఎన్నడూ. అటువంటి ఈ బాబుకి జకరియా అని పేరు పెడదాం, వాళ్ళ నాన్నగారి పేరు పెడదాం అని అంటూ ఉంటే ఎలిజబెత్ అన్నారు, లేదు లేదు, ఆయన ఒక పేరు చెప్పాడు, వాడు పుట్టిన తర్వాత ఈ పేరు పెట్టాలి అని ఆయన అడిగి పెట్టాలి. నోర్మయ్యమ్మ, మీ వంశములు కానీ మీ బంధువులు కానీ ఎవరికి ఇలాంటి పేరు లేదు, వద్దు. ఏం పేరు అది? యోహానని పేరు. ఆ పేరు చెప్పాడు ఆయన అని అంటే, లేదు లేదు ఎవరికి లేదు ఈ పేరు, అందుకని మనం ఈ పేరే పెడదాం జకరియా అని అంటే, లేదు లేదని తన ఎలిజబెత్ జకరియాని పిలిచి ఏం పేరు పెడదామని సైగలు చేశారు. పలక తీసుకొని రమ్మని చెప్పి ఆయన యోహాన్ అని పేరు రాశాడట. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదా. గట్టి కొట్టండి, ఏం కాదులేండి. ఇంకా భోజనం జీవించదు కాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలా మీ బిడ్డలున్న ప్రభు ఏక శరీరముగా మీరు సృజించిన విధానం బట్టి స్తోత్రాలు. అవును నాన్న, జకరియా ఎలిజబెత్ ఎలాగైతే మీ మహిమార్థమై యేసు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్న వీరిద్దరు మహేష్ అండ్ నిహారిక పరిశుద్ధ పద్ధతిలో దేవుని నిర్ణయము చొప్పున చెత్తపరచబడుటకు ఇక్కడ చేరి ఉన్నారు. వీళ్ళిద్దరూ వివాహం ఆడరాదని క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ మహేషు నిహారిక వివాహం ఆడరాదు అని న్యాయ సమ్మతమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే వెల్లడిపరచవలనని ప్రభు యొక్క నామాన్ని బట్టి మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అయ్యా, వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అని అనేవారు. ఒకసారి చేతులు ఎత్తండి, ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా. కొంతమంది హాఫ్ సెంచరీ చేస్తున్నారు, ఆ ఫుల్ చేతులు ఎత్తండి. వీడియో తిప్పుకోండి, అట కొంచెం ఎత్తండి చేతులు, ఏం కాదులేండి. రైట్. ఇందాక నుంచి చూస్తున్నాడు మహేష్, ఎప్పుడు లేపుతాడా. రాజ్య వస్త్రాలు వేసుకొని ఉన్నాను, నేను చూపించాలి కదా జనాలకి. నా వైపు ఎందుకు ఉరిమి చూస్తావు నాన్న, నేను భయపడతా. పెళ్లి చేసేంతవరకు కష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాడట.
వీడు ఇష్టపడేది నన్ను కాదు నాన్న. ఏం నువ్వు అడిగినావని ఆ సూట్ ఇచ్చినలే, లేకపోతే ఇది ఇచ్చిండేవాడిని. ఏం కంగారు పడద్దు. ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. చాలా గట్టిగా పడుతున్నాడు. నేనేమని అడుగుతున్నాను, ఎవరిని ఇష్టపడుతున్నావని. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లి కుమారుడికి ఇష్టమేనట, అందుకని చాలా గట్టిగానే చెప్పాడు. నిహారిక, మహేష్ను నీ భర్తగా చేసుకున్నట్టుకు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. చూసావా అమ్మ ఎంత ఖండితం చెప్పిందో. చప్పట్లు కొట్టండి ఇద్దరి కొరకు, గట్టిగా కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇష్టమే, తర్వాత ఈ చేసుకొని పోతున్నటువంటి వీళ్ళిద్దరికీ ఇష్టమే. దేవుని సేవకులకి మాకు పెళ్ళిళ్ళు చేయడం అంటే మహా ఇష్టం మాకు అందరికి ఇక్కడ. ఎందుకంటే సంఘంలో చేర్చబడతారని మా ఆశ. వాళ్ళందరూ కూడా దేవునిలో నడిపించబడతారు, ప్రభు రాజ్యానికి సిద్ధపరచాలి అనేటువంటి చాలా మాకు ఒక గొప్ప ఆనందం. ఎందుకనంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని ఇక మనము ముందుకెళ్ళిపోతాం. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో నీ దయగలగను సైగలే ధైర్యపరచినది. రెండు కుటుంబాలను అడుగుదాము దేవుని యొక్క సన్నిధానంలో. జయన్న గారు అంటే మా అన్నగారు, ఎందుకంటే ఆయన పెద్దన్న, నేను చిన్న రెండో వాడిని కనుక పెద్దపోతల జయన్న, అలాగే దానమ్మ గారు, మీరు మీ కుమారుడైనటువంటి మహేష్కి నల్లబల్లె మనోహర్ గారు, నల్లబల్లె నిర్మల గారు వారి యొక్క కుమార్తె అయినటువంటి నిహారికను నీ కుమారుడికి భార్యగా, మీ ఇంటికి కోడలుగా చేసుకున్నట్టుగా మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. ఇష్టమే అన్న. గొంతులో నుంచి మాట రావట్లే మా వదినకి. నీళ్ళు తాగేవో లేదా తల్లి? ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా. ఇప్పుడు వచ్చింది వాయిస్. వీళ్ళిద్దరూ కూడా నిహారికను మహేష్కి భారీగా, కుటుంబానికి కోడలుగా చేసుకున్నటకు వీళ్ళు చాలా ఇష్టపడి మరి ముందుకొచ్చి ఇక్కడ నిలవబడ్డారు. అలాగనే మరి మనోహరం గారిని, అలాగే నిర్మలక్కను అడుగుదాం. మనోహరం గారు, పెద్దపోతుల జయన్న దానమ్మ గారి యొక్క కుమారుడైన మహేష్ను మీ ఇంటికి అల్లుడుగా చేసుకొనుటకు, నీ కుమార్తెకు నిహారికకు భర్తగా చేసుకున్నట్టుకు మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా. వీళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఇంకా మనకెందుకు కష్టం, ఇంకా తొందరగా చేసేద్దామా? హల్లెలూయా. కనుక అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహము, జరిగే పరిశుద్ధ వివాహము, కళ్యాణమే భోగమే పరిణయమే. ఇద్దరు కూడా సంబరమే. ఆ కుడి చేతిని పట్టుకొని, ఈ కుడి చేతిని పట్టుకొని, అమ్మాయి కుడి చేతిని, అబ్బాయి కుడి చేతిని వాళ్ళిద్దరిని కలపండి మీరు. పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు. కుడి చేతులు కలపండి. పాడు. జరిగే పరిశుద్ధ వివాహము, జరిగే పరిశుద్ధ వివాహము, కళ్యాణమే వైభోగమే పరిణయమే సంబరమే.
బాధ్యతలు అయిపోయినాయి అనుకుంటున్నారా, ఇంకా ముగించబడ్డాయి అనుకున్నారా? బాధ్యతలు ఇంకా ఉన్నాయంట. అందరితో ముగించుకోలే, చేతులు పట్టేసి మా పని అయిపోయింది, ఏదో కట్నాలు కానుకలు ఇచ్చేసినాము, నీ బాధ నువ్వు కూడా నాయన అని ఒప్పుకోలే. అట్లా వాళ్ళు ఇంకా బాధ్యతలు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మీ బాధ్యతలు కూడా అయిపోలేదు. జయన్న గారు వాడు ముందుగానే మహా బాధపడతాడు, వాని సంగతి తెలుసు కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు చూసుకుంటూనే వచ్చారు, ఇంకా కూడా చూస్తారు. వాళ్ళు చూస్తారని నువ్వు చూసుకోకుండా ఉండొద్దు నాన్న. ఇక్కడి మీదట నువ్వు వీళ్ళను చూసుకోవాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే మన క్రైస్తవ వివాహాలు అందరికీ అర్థమవుతాయి నీట్గా. భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎలా పెద్దలను గౌరవించాలి, వీళ్ళ బాధ్యతలు ఏమిటి, ఇవన్నిటివి అందరికీ తెలియపరచబడతాయి. అని అంటే ఎవడికి అర్థమయ్యి సావదు. అందుకని మనం దేవుని యొక్క సన్నిధానంలో చాలా చక్కని పదాలతో వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ జీవితాన్ని తెలియపరుస్తూ మనము ముందుకు కొనసాగించబడుతూ ఇలాంటి చక్కని విషయాలు వివాహ కార్యక్రమంలో జరిగించబడుతూ వచ్చాయి. గనుక ఇక మీరు వెళ్ళి మీ సింహాసనాల మీద మీరు ఆసీనులై ఉండొచ్చు. ఇక మేము వాళ్ళతో మాట్లాడుకుంటాము, ప్రమాణాలు చేయిస్తాను వాళ్ళిద్దరితో. గట్టిగా లాగేవుగాక నాన్న, నెమ్మదిగా.